ప్రస్తుత తరుణంలో యువత ఎక్కువగా పాశ్చాత్య సంగీతం వైపు మల్లుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా, ఇతర సోషల్ మీడియా ప్రభావంతో వెస్టర్న్ సాంగ్స్, డాన్సులకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. భారతీయ నృత్యాలు చేసేవారు, ప్రాచీన వాయిద్యాలు వినియోగించేవారు తక్కువగా ఉంటారు. అందుకు భిన్నమంటోందా విద్యార్థిని. శాస్త్రీయ సంగీతంలో పతకాలను సాధిస్తూ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఎవరా సంగీత కుసుమం? ఈ స్టోరీలో చూసేద్దాం పదండి. ఒకవైపు విద్యను అభ్యసిస్తూనే మరోవైపు వీణ వాయించడాన్ని నేర్చుకుంది యువతి. శాస్త్రీయ సంగీతంలో ప్రతిభ చూపించి రాష్ట్రపతి భవన్ కు వెళ్లే అవకాశం దక్కించుకుంది. జాతీయ వేదికపై ప్రదర్శన చేసి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకోవడంతో పాటు తన వీణాగానంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టిని ఆకర్షించింది. ఎంతో వినసొంపుగా వీణ వాయిస్తోన్న ఈ అమ్మాయి పేరు అప్పికట్ల దీప్తి. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన అశ్విని కుమార్, నాగలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. చిన్నతనం నుంచి భారతీయ సంగీతంపై ఆసక్తి ఉండటంతో వీణా వాయిద్యంపై పట్టు సాధించింది. దీప్తి ఒకవైపు చదువుకుంటూనే వీణ వాయించడంలో మెలకువలు నేర్చుకుంది. తన ప్రావీణ్యంతో ఎంతో మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించింది. శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం సంగీత పరీక్షలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది దీప్తి. యూత్ ఫెస్టివల్స్, ఉగాది పురస్కారాలు, బాలోత్సవం, యువ కెరటాలు, కళాశాలలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి ఎన్నో అవార్డులు, జ్ఞాపికలు, పతకాలు సొంతం చేసుకుంది. ఆల్ ఇండియా రేడియోలోనూ తన కార్యక్రమం ప్రసారమైంది. నా పేరు దీప్తి అప్పికట్ల. కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను, సిఎస్సి బ్రాంచ్. నేను సంగీతము 2016 నుంచి అభ్యసించడం స్టార్ట్ చేశాను. మొదట చంద్రశేఖర్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఫస్ట్ వోకల్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత వీణ స్టార్ట్ చేశాను 2016లో. ఆ తర్వాత అట్లా 2022లో అయ్యగారు శ్యామ్ సుందర్ గారి దగ్గర నేర్చుకున్నాను. ప్రస్తుతం చిట్టా కార్తిక్ గారి దగ్గర వీణ అభ్యాసం చేస్తున్నాను. వీణ అనేది చాలా ప్రాచీనమైన వాయిద్యము. మనము చూస్తుంటాము, సరస్వతీదేవి చేతిలో ఉంటుంది. సో మన ఇండియన్ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తుందని నేను ఆ వీణ నేర్చుకుందాం అనుకున్నాను. ఇప్పటి వరకు నేను బాలోత్సవ్, ఇంకా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన యువభేరి అనే కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను. అండ్ హైదరాబాద్ లో జరిగిన ఐఎంటీ వాళ్ళు కండక్ట్ చేసిన కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకా వివిఐటి, విజ్ఞాన్ యూనివర్సిటీలో కూడా పార్టిసిపేట్ చేశాను. దీప్తికి ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనే అవకాశం దక్కింది. రాష్ట్రపతి భవన్ లోను ప్రదర్శన చేసి అందరినీ మెప్పించింది. త్రివిధ దళాధిపతుల వద్ద దేశభక్తి గేయం, వాద్యగోష్ఠితో ప్రదర్శన ఇచ్చి జ్ఞాపికను అందుకుంది.
అందుకుంది. సంగీతంలోనే కాకుండా కరాటేలోనూ రాణిస్తోంది ఈ అమ్మాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో స్వర్ణం, వెండి పతకాలు అందుకుంది. పీఎం ఎట్ హోమ్ కార్యక్రమంలో జరిగిన ప్రదర్శనలో ప్రధాని మోదీ సైతం ఆమెను అభినందించారు. ఎన్సీసీ కేడెట్ కి ఆ రిపబ్లిక్ డే క్యాంప్ ఆర్డీసీలో సెలెక్ట్ అవడం అనేది చాలా గొప్ప విషయము. అవకాశం నాకు దక్కినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలిసాము, అది చాలా ఆనందమైన విషయము. ఆ తర్వాత ప్రెసిడెంట్ ముర్ము గారి ఇంటికి వెళ్ళాము, మమ్మల్ని ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి. అక్కడ మా పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు నేను చాలా హార్ట్ఫుల్ గా ప్లే చేయగలిగాను. నాకు చాలా ఆనందం కలిగింది. ఇండియా మొత్తం మీద 51 పర్ఫార్మెన్సెస్ ఉన్నా కేవలం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్టరేట్ వాళ్ళ ఒక్క సాంగే సెలెక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. అవకాశం నాకు దక్కినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్లో నాకు మ్యూజిక్ ఫీల్డ్లో ఏదైనా గొప్పగా అవ్వాలని ఉంది. టైంని, రిసోర్సెస్ని యూజ్ చేసుకోగలగడం చాలా ముఖ్యమైన విషయం. నాకు కరాటే మా నాన్నగారు ఇంట్రెస్ట్ వల్ల నాకు కలిగింది. ఆ కరాటే కూడా నాకు చాలా నేర్పించింది. ఫిజికల్గా ఫిట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండ్ డిసిప్లిన్ అనేది ఇంకా ఇంపార్టెంట్. ఆల్రెడీ నాకు ఇవన్నీ ఉండడం వల్ల నాకు ఈ ఆర్డీసీ క్యాంప్లో వెళ్ళి అక్కడ సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ అయింది. చిన్నతనం నుంచి దీప్తికి శాస్త్రీయ సంగీతంపై ఆసక్తి ఉండేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. తన ప్రతిభను గమనించి తాము కూడా ప్రోత్సహించామన్నారు. ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తమ కుమార్తె పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే వరకు తనను ప్రోత్సహిస్తామని వివరించారు. తను వీణ చిన్నతనం నుంచి అభ్యాసం చేసేది. దాని మీద తనకున్న ఆసక్తిని గమనించి నేను తనను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లాము. ఎక్కడ సమయం వృధా చేయకుండా రాత్రి 11:30-12 గంటల వరకు తన హోంవర్క్ అయిపోయిన తర్వాత రోజు నిత్యం కూడా సాధన చేస్తూ ఉండేది. తన ఆసక్తిని గమనించి మరింత మెరుగైన కోచింగ్ కి పంపించడం జరిగింది. తను దాన్ని అందిపుచ్చుకుని ద్రౌపది ముర్ము గారి దగ్గరికి వెళుతుందని మేము అసలు ఊహించలేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గౌరవనీయులైన ద్రౌపది ముర్ము గారి ముందు తన ప్రదర్శన ఇవ్వటం నమ్మలేకుండా ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. మాకు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తల్లిదండ్రులుగా మేము కోరుకుంటున్నాము. తనకి ఎలాంటి ప్రోత్సాహం అవసరమో అవన్నీ కూడా తప్పకుండా అందిస్తాము. నాకైతే చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి అలా వీణ ప్లే చేయడం అనేది చాలా సంతోషంగా ఉందండి. నైట్ పూట 12 వరకు తను ప్రాక్టీస్ చేసుకుంటుంది రోజు అండి. బాగా చేస్తుంది ప్రాక్టీస్ విషయంలో. శాస్త్రీయ సంగీతంలో ప్రతిభ కనబరుస్తూ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది యువతి. భారతీయ ప్రాచీన కళలను కాపాడుకునేందుకు నేటి యువత ముందుకు రావాలంటోంది దీప్తి. పెరుగుతున్న పాశ్చాత్య ధోరణి కారణంగా నేటి యువత ఎక్కువగా వెస్టర్న్ మ్యూజిక్ వైపు మళ్ళుతున్నారు. మన సాంప్రదాయమైన కూచిపూడి లేకపోతే ఇతర సాంప్రదాయ గీతాలను అలాగే నృత్యాలను కూడా నేర్చుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ మచిలీపట్నానికి చెందిన దీప్తి అనే ఇంజనీరింగ్ విద్యార్థిని మాత్రం వీణ నేర్చుకొని ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఆవిడ ఆ వీణను వాయించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి కూడా దీప్తిని ఆహ్వానించడం జరిగింది. ప్రస్తుతం యువత వెస్టర్న్ వైపు వెళ్లకుండా మన ప్రాచీన కళలను కూడా కాపాడే అవకాశం ఉంటుందంటూ కూడా దీప్తి చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.